Daily. Taste the Daily. రాహుల్ గాంధీ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ హైదరాబాద్ కు రానున్నారు. ఇక ఉప్పల్ స్టేడియంలో రేవంత్ రెడ్డి వర్సెస్ మెస్సీ ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియానికి మెస్సీ చేరుకుంటారు. 20 నిమిషాల పాటు ఫుట్బాల్ మ్యాచ్ జరగనుంది. ఆఖరి 5 నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డి మెస్సీ ఆడనున్నారు. మెస్సీ వర్సెస్ రేవంత్ ఫుట్బాల్ మ్యాచ్ వీక్షించనున్నారు రాహుల్ గాంధీ. ఇక మ్యాచ్ తర్వాత ఫుట్బాల్ దిగ్గజ మెస్సీకి సన్మానం చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, ఉప్పల్ స్టేడియంలో జరిగే అటు సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచ ఫుట్బాల్ ప్లేయర్ ఏదైతే మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ వీక్షించడానికి రాహుల్ గాంధీ ఈరోజు హైదరాబాద్ రానున్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనకు రానున్నారని చెప్పారు. ఆయన అధికారిక షెడ్యూల్ ను విడుదల చేశారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి రాహుల్ గాంధీ మధ్యాహ్నం 2:15 హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. విమానాశ్రయం నుంచి సాయంత్రం 4:30 ఫలక్నామా ప్యాలెస్ హోటల్ కు చేరుకుంటారు రాహుల్ గాంధీ. అక్కడ కొంతసేపు ఏదైతే విశ్రాంతి తీసుకొని అలాగే పార్టీ నాయకులతో కూడా కొంత సమావేశాలు కూడా నిర్వహిస్తారు. సాయంత్రం 7 గంటలకు ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కు చేరుకుంటారు. అక్కడ జరగనున్న గోట్ ఇండియా టూర్ ఈవెంట్ లో ఫుట్బాల్ దిగ్గజ ఆటగాడు మెస్సీ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం తో పాటు మరికొంతమంది ప్రముఖులు కూడా హాజరవుతారని తెలుస్తుంది. ఈవెంట్ ముగిసిన అనంతరం రాత్రి 9:15 రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి రాహుల్ గాంధీ బయలుదేరుతారు. అనంతరం రాత్రి 10:30 హైదరాబాద్ నుండి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణం చేయనున్నారు రాహుల్ గాంధీ. ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ నేడు హైదరాబాద్ లో పర్యటించిన నేపథ్యంలో ఒకసారి ఆయన షెడ్యూల్లో కూడా చూడొచ్చు. మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య కోల్కతా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకోనున్నారు. శంషాబాద్ చేరుకున్న వెంటనే మెస్సీ నేరుగా తాజ్ ఫలక్నామా ప్యాలెస్ కి వెళ్లనున్నారు. అక్కడ గంట పాటు అభిమానులతో ప్రత్యేకమైన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు. మెస్సీతో పాటు ఫోటో దిగేందుకు కొంతమంది ముందుగానే స్లాట్లు బుక్ చేసుకున్నట్టు 100 మంది స్టార్ ప్లేయర్లు ముఖాముఖిగా మాట్లాడి ఫోటోలు దిగనున్నారని కూడా తెలుస్తోంది. సాయంత్రం 6 గంటలకు మెస్సీ ఉప్పల్ స్టేడియం కు చేరుకుంటారు. అక్కడ చిన్నారులు ఫుట్బాల్ జట్టుతో 15 నిమిషాల పాటు మాట్లాడి కొన్ని ఫుట్బాల్ మెలకువలు తెలుపనున్నారు. ఆపై సాయంత్రం 7 గంటలకు ప్రధాన ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇందులో సంగీత కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. 7:30 ప్రత్యేక మ్యాచ్ జరగనుంది. సింగరేణి ఆర్ఆర్ జట్టుకు సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తుండగా అపర్ణ మెస్సీ టీం తరఫున మెస్సీ ఆడనున్నారు. మెస్సీతో పాటు అతని స్నేహితులైనటువంటి రోడ్రిగో లుయోస్ కూడా ఈ మ్యాచ్ లో పాల్గొనబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. 5 నిమిషాలు మాత్రమే మెస్సీ సీఎం రేవంత్ రెడ్డి గ్రౌండ్ లోకి ప్రవేశించి ఆడనున్నారు. మ్యాచ్ అనంతరం విజేత జట్టుకు గోట్ ట్రోఫీని మెస్సీ రేవంత్ రెడ్డి కలిసి ప్రదానం చేయనున్నారు. ఈవెంట్ ముగిసిన తర్వాత మెస్సీ తిరిగి అటు ఫలక్నామా ప్యాలెస్ కి వెళ్లనున్నారు. అక్కడ రాత్రి బస్ చేస్తారు. మరుసటి ఉదయం ముంబైకి పయనమవుతారనేది కూడా. వంశీకృష్ణ, మెస్సీ హైదరాబాద్ కు రావడానికి ముఖ్య కారణం ఏంటి? ప్రధానంగా ఒక ఈవెంట్ గోల్డ్ నిర్వహించినటువంటి ఈవెంట్ భాగంగా అటు ఏదైతే మెస్సీ రానున్నారు. మెస్సీ దేశంలోని పలు నగరాల్లో పర్యటించనున్నారు. అటు ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, హైదరాబాద్ ఈ ప్రాంతాలలో ప్రత్యేకంగా పర్యటించనున్నారు. పలు కార్యక్రమంలో కూడా పాల్గొనున్నట్టు కూడా తెలుస్తోంది. గోట్ నిర్వహించేటువంటి కార్యక్రమంలో ప్రత్యేకంగా మెస్సీ దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా పర్యటించనున్నట్టు కూడా
తెలుస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి కూడా మెస్సీ రానున్నారని కూడా మనం చెప్పొచ్చు. ప్రధానంగా ఉప్పల్ స్టేడియంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే దాదాపు 1,000 మంది పోలీసులు ఈ ఏదైతే బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 455 సీసీ కెమెరాలతో పాటుగా ఒక మినీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అక్కడ ఏదైతే పర్యవేక్షించనున్నారు భద్రతా వ్యవస్థకు సంబంధించి కావచ్చు. ఒక ఇద్దరు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొందనేది కూడా చెప్పాలి మనం. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, దాంతో పాటుగా ప్రపంచ దిగ్గజ ప్లేయర్ అయినటువంటి మెస్సీ ఏదైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నేపథ్యంలో ఇద్దరు కలిసి ఫుట్బాల్ ఆడనున్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొందని కూడా చెప్పాలి. ఇప్పటికే పెద్ద ఎత్తున టికెట్లను కూడా అభిమానులు కొనుగోలు చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రపంచ వ్యాప్తంగా మెస్సీకి అభిమానులు పెద్ద ఎత్తున ఉన్నారు. దాంతో పాటుగా భారతదేశంలో కూడా పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఈ మ్యాచ్ ని వీక్షించడానికి మాత్రం భారీ ఎత్తున ప్రజలు రానున్నారని కూడా మనం చెప్పవచ్చు. పాస్ ఉన్నవారు మాత్రమే లోపలికి రావాలని అటు ఏదైతే పోలీసు అసలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పాస్ లేనటువంటి వారు ఖచ్చితంగా ఇటు పక్క రావద్దనేది కూడా వారు సూచించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. వంశీకృష్ణ, అయితే ఉప్పల్ స్టేడియం దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు సాయంత్రం 4 గంటల నుంచే ఏవైతే వాహనాలు ఆ రూట్ లో వస్తాయో దారి మళ్లిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మెస్సీ దాదాపుగా 5:30 నుంచి 6 గంటల సమయంలో అక్కడికి చేరుకొని ఉన్నారు. ఏదైతే ఉప్పల్ స్టేడియానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే సమయానికి చేరుకొని ఉన్నారు. రాహుల్ గాంధీకి 7 గంటల సమయం కల్లా కూడా స్టేడియానికి చేరుకునే అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. 7 గంటల తర్వాత ఫుట్బాల్ మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఫుట్బాల్ మ్యాచ్ ని ఏదైతే రాహుల్ గాంధీ వీక్షించనున్నారు, ఈ మ్యాచ్ కు సంబంధించిన తర్వాత ఏదైతే కేవలం సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మెస్సీ కేవలం 5 నిమిషాలు మాత్రమే మ్యాచ్ ని ఆడనున్నారు. అనంతరం ఎవరైతే విజేతలు ఉంటారో వారికి ట్రోఫీని అందించనున్నారు. రాహుల్ గాంధీ తిరిగి ఏదైతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి 9:30 కల్లా చేరుకుంటారు. 10:30 కల్లా కూడా తిరిగి ఢిల్లీకి పయనమయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆ మార్గాలలో ఉన్నటువంటి ట్రాఫిక్ ని డైవర్షన్ చేస్తా ఉన్నారు. భారీగా ట్రాఫిక్ జాములు ఏర్పడకుండా కూడా ఎక్కడికక్కడ ఉప్పల్ స్టేడియానికి వెళ్ళేటటువంటి మార్గాలకు సంబంధించి కూడా ట్రాఫిక్ క్లియరెన్స్ చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దాదాపుగా ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసులతో పాటుగా ఓవరాల్ గా బందోబస్తు విషయానికి వచ్చి చూస్తే మాత్రం 3,000 మందికి పైగా కూడా భద్రతను ఏర్పాటు చేశారని కూడా మనం చెప్పాలి. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ. ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ నేడు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఇక షెడ్యూల్ లో భాగంగా మధ్యాహ్నం 4 గంటలకు మధ్య కోల్కతా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. ఇక శంషాబాద్ చేరుకున్న వెంటనే మెస్సీ నేరుగా తాజ్ ఫలక్నామా ప్యాలెస్ కు వెళ్లనున్నారు. అక్కడ గంట పాటు అభిమానులతో ప్రత్యేకమైన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మెస్సీతో ఫోటో దిగేందుకు 10 లక్షల రూపాయలు చెల్లించి ముందుగానే స్లాట్లు బుక్ చేసుకున్న 100 మంది స్టార్ ప్లేయర్లు ముఖాముఖిగా మాట్లాడి ఫోటోలు దిగనున్నారు. సాయంత్రం 6 గంటలకు మెస్సీ ఉప్పల్ స్టేడియం కు చేరుకుంటారు. అక్కడ చిన్నారుల ఫుట్బాల్ జట్టుతో 15 నిమిషాల పాటు మాట్లాడి కొన్ని ఫుట్బాల్ మెలకువలు తెలుపనున్నారు. ఆపై సాయంత్రం 7 గంటలకు ప్రధాన ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇందులో సంగీత కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. 7:30 ప్రత్యేక మ్యాచ్ జరగనుంది. సింగరేణి ఆర్ఆర్ జట్టుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తుండగా అపర్ణ మెస్సీ టీం తరపున మెస్సీ ఆడనున్నారు. మెస్సీతో పాటు అతని స్నేహితులైన రోడ్రిగో, లూయిస్ సురేజ్ కూడా ఈ మ్యాచ్ లో పాల్గొనబోతున్నారు. ఐదు నిమిషాలు మాత్రమే మెస్సీ సీఎం రేవంత్ రెడ్డి గ్రౌండ్ లోకి ప్రవేశించి ఆడనున్నారు. మ్యాచ్ అనంతరం విజేత జట్టుకు గోల్డ్ ట్రోఫీని మెస్సీ, రేవంత్ రెడ్డి కలిసి ప్రదానం చేయనున్నారు. ఈవెంట్ ముగిసిన తర్వాత మెస్సీ తిరిగి ఫలక్నామాకు వెళ్లి అక్కడే రాత్రి బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం ముంబైకి పయనమవుతారు.
లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఆయన అధికారిక షెడ్యూల్లో విడుదల చేశారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి రాహుల్ గాంధీ మధ్యాహ్నం 2:15 హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. విమానాశ్రయం నుంచి సాయంత్రం 4:30 ఫలక్నామా ప్యాలెస్ హోటల్ కు రాహుల్ గాంధీ రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం చేస్తారు. అక్కడ కొంత సమయం విశ్రాంతి తీసుకుని అలాగే అంతర్గత సమావేశాలు జరపనున్నారు. సాయంత్రం 7 ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు చేరుకుంటారు. అక్కడ జరగనున్న గోట్ ఇండియా టూర్ ఈవెంట్ లో ఫుట్బాల్ దిగ్గజ ఆటగాడు మెస్సీ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మరికొంతమంది ప్రముఖులు కూడా హాజరవుతారని సమాచారం. ఈవెంట్ ముగిసిన అనంతరం రాత్రి 9:15 రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి బయలుదేరతారు. అనంతరం రాత్రి 10:30 హైదరాబాద్ నుండి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణం చేయనున్నారు రాహుల్ గాంధీ.